ట్రంప్ విధించిన టారిఫ్ల మీద మోదీ చేసే యుద్ధం ఏ రకంగా ఉండబోతోంది? ట్రంప్ను దారికి తీసుకురావడానికి భారత్ దగ్గర ఉన్న ఆప్షన్స్ ఏంటి, అస్త్రాలు ఏంటి అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఆల్రెడీ 25% టారిఫ్లు భారత్ మీద విధించడం జరిగిపోయింది ట్రంప్. ఆ రష్యా ఆయిల్ కొంటూ ఉంటే ఈ ఆగస్టు 27, 28వ తారీఖుల నుంచి ఇంకో 25% టారిఫ్లు భారత్ 87 బిలియన్ డాలర్ల మీద రాబోతున్నాయి. సో ఇది ఇండియాకి మంచిది కాదు. ఎందుకంటే 3 లక్షల మంది ఎంప్లాయ్మెంట్ కోల్పోబోతున్నారు, ఉద్యోగాలు కోల్పోబోతున్నారు అమెరికా టారిఫ్లు రాస్తే. ఎందుకంటే 3 లక్షలు ఏంటంటే 80 బిలియన్ డాలర్లు అంటే ఇక్కడ టెక్స్టైల్ ఇండస్ట్రీ ఒకటి ఉంటుందండి, మత్స్య పరిశ్రమ ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో. మనకు తెలుసు మత్స్య పరిశ్రమ తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ ఈ రాష్ట్రాల్లో వాళ్ళు దెబ్బతినిపోతున్నారు. చేపల పెంపకందారులు, మత్స్యకారులు. టెక్స్టైల్ ఇండస్ట్రీ చాలా పెద్ద ఇండస్ట్రీ అండి, కోట్ల మంది ఆధారపడి ఉంటారు పత్తి పండించే వాళ్ళ రైతుల నుంచి. వాళ్ళు విపత్కర పరిస్థితుల్లో పడిపోతున్నారు. డైమండ్ కటింగ్, ఆభరణాల పరిశ్రమ, ఎలక్ట్రానిక్స్, గూడ్సు, ఇన్ని పరిశ్రమ అంతా ఎఫెక్ట్ అవ్వబోతుంది. మరి దీని మీద అంటే అమెరికా టారిఫ్స్ అనేది ఆగస్టు 27 తర్వాత అమల్లోకి వస్తే మనకి విపత్కర పరిస్థితి. మన గ్రోత్ రేట్ కూడా 0.5 నుంచి 1% తగ్గిపోబోతుంది. మనం ఎంత రూపా పోగేసిన గ్రోత్ 0.00% యాడ్ చేసుకుంటూ వెళ్ళే టైము. అంతటి విపత్కర పరిస్థితి అమెరికా అనవసరంగా తెచ్చింది ట్రంప్. మరి ఈ ట్రంప్ టారిఫ్స్ని ఎదుర్కోవడానికి భారతదేశం వాళ్ళ కాళ్ళు పట్టుకుంటే అవ్వదు. ఎందుకంటే విదేశాంగ విధానం కూడా ఉంటేనే సూపర్ పవర్. ఎవరికి కావాలి? ఆర్థిక వ్యవస్థ. కాబట్టి ఆర్థిక వ్యవస్థని పెంపొందించుకుంటూనే భారత్ ఇండిపెండెంట్ ఫారిన్ పాలసీని తగ్గము, మేము ఎక్కడ తగ్గమని ట్రంప్కి వార్నింగ్ ఇస్తూనే ఒకవేళ ఇన్ కేసు నువ్వు ఆగస్టు 27 తర్వాత కూడా టారిఫ్లు వేసుకుపోతే, ఇంకో 20%, 50% కలిపి వేసుకుపోతే మా ఆల్టర్నేటివ్స్ ఇదిగో మేము చేసే యుద్ధమని మోడీ ఒకటే చెప్తున్నారు. మా దగ్గర కూడా దివ్యాస్త్రాలు, మా దగ్గర కూడా నీవు ట్రంప్ ట్రేడ్ వారు జరిగితే మేము కూడా నీ మీద ట్రేడ్ వారు ప్రకటిస్తాం, అంతేకాదు దౌత్య యుద్ధం కూడా ప్రకటిస్తాం అని అక్కడ అమెరికా విర్రవీగుతూ ఉంటే ఇండియా మాత్రం పైకి చెప్పదు. ఈ దీంట్లో భాగంగా ఎన్ని చేస్తుందంటే ఒకవేళ ఇంకో 25% ఆగస్టు 27 తర్వాత వస్తే మనం కూడా దాన్ని ప్రత్యామ్నాయ అమెరికా మార్కెట్కి ప్రత్యామ్నాయ మార్కెట్లు చూసుకోవాలి. ఫార్మాస్యూటికల్స్కి యూరోపియన్ మార్కెట్, ఫార్మాస్యూటికల్కి జపాన్ మార్కెట్ ఉంటుంది, ఎలక్ట్రానిక్స్ గూడ్స్ వీటికి ఇటు చైనాతో ఉంటుంది. అందుకనే చైనాతో ఒప్పందం చేసుకుంటున్నాం. ఇటు షాంఘై దేశాలు ఉంటాయి, యూరోపియన్ ఎకనామిక్ కౌన్సిల్ ఒకటి ఉంటుంది, దాంతోనూ ఆఫ్రికాతో, బ్రెజిల్తో పరిపూర్ణం చేసుకోవడం. ఫార్మాస్యూటికల్ ఎగుమతులకి ఆఫ్రికాకి తరలిస్తున్నాం. తర్వాత టెక్స్టైల్ ఎగుమతులన్నీ ఆఫ్రికాకి తరలించకపోతున్నాం. తర్వాత కొన్ని రష్యాకి తరలించబోతున్నాం. ఈ విధంగా మనం భారతదేశం ప్రత్యామ్నాయాలు చూసుకుంటుంది. ఇది రెండోది ఏంటంటే, ఇంకో రెండో బ్రహ్మాస్త్రం ఏంటంటే ట్రేడ్ డీల్. అన్నిటితో మేము ట్రేడ్ డీల్ చేసుకుంటున్నాం. తర్వాత మూడో బ్రహ్మాస్త్రం ఏంటంటే యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్ కింద ఉన్న ఆంక్టాడ్ని ప్రోత్సహిస్తాం. తర్వాత WTOని మళ్ళీ పునరుద్ధరిస్తాం, జవజీవాలు ఇస్తాం. సో అమెరికా పెట్టే చట్టాలు వర్తించవు. ఇటు బ్రెజిల్, రష్యా, చైనాలతో రిక్ ఏర్పాటు చేసుకుంటాం. తర్వాత బ్రిక్స్ కరెన్సీకి స్లోగా తీసుకొస్తాం. ఈ బ్రహ్మాస్త్రాలు డీడాలరైజేషన్ చేస్తాం. బ్రహ్మాస్త్రం అండి అది. తర్వాత అతిపెద్ద బ్రహ్మాస్త్రం ఏంటంటే ఇండియా ముందున్నది ఈ క్వాడ్ అనే గ్రూప్ వచ్చే నెల ఇక్కడ సమావేశం జరగాలి సెప్టెంబర్లో. దాన్ని లోకి మెయింటైన్ చేస్తే అవసరమైతే బయటకు వస్తుంది. ఇంకా ట్రంప్కి పదవీ గండం వచ్చేస్తే ట్రంప్ అమెరికా 30 సంవత్సరాలుగా భారతదేశంతో సంబంధాలు ప్రోత్సహించుకుని, వ్యూహాత్మక సంబంధాలను పెంపొందించుకుని ఇటు చైనాని కట్టడి చేస్తుంది. ఇప్పుడు 30 దశాబ్దాల కృషిని మనం ఇండియా క్వాడ్లోంచి బయటకు వస్తే అది నిర్వీర్యం అయిపోయినట్టే. అది ట్రంప్ గండం. ఆల్రెడీ తన సొంత రిపబ్లికన్ పార్టీ నుంచి ఆయనకి బ్యాక్లాష్ వస్తుంది, వ్యతిరేకత వస్తుంది. అమెరికా డెమోక్రాట్లు అక్కడ ప్రతిపక్షం అటాక్ చేస్తుంది ట్రంప్ని. ట్రంప్కి పదవే ఆపదలో వచ్చేటట్టు ఉంది. ఎందుకంటే చైనా వెళ్ళి తైవాన్ వెంటనే ఆక్యుపై చేసుకుంటుంది. సో మనం క్వాడ్లోంచి బయటకు వస్తే, ఈ క్వాడ్లోంచి మనం బయటకు వస్తే ఇటు జపాన్, ఆస్ట్రేలియాతో ఇండివిజువల్గా ఒప్పందాలు చేసుకుంటాం. అందుకని ఆగస్టు 31 ఈ నెల, వచ్చే నెల 1 తర్వాత వెంటనే ఇండియా రావడం లేదు. ప్రైమ్ మినిస్టర్ మోడీ జపాన్ వెళుతున్నారు. చాలా పెద్ద వార్నింగ్ అక్కడ ట్రంప్కి ఇస్తున్నారు. సో గల్ఫ్ దేశాలతో రష్యా ఆయిల్ దిగుమతి చేసుకుంటూనే ఉంటాం. సో మా ఆయిల్ సెక్యూరిటీ, మా ఇండిపెండెంట్ ఫారిన్ పాలసీలకు సంబంధించి అమెరికా చెప్పింది మేము వినాం, వీఆర్ పవర్, ఇంకా ఇంతే, ఇలాగే ఉంటుందని మోడీ అక్కడ ట్రంప్కి మన బ్రహ్మాస్త్రాలు మన చేతిలో ఉన్నాయి అన్నీ వాడితే అక్కడ ట్రంప్కి నిజంగా ఇదేదో ఇండియా గొప్ప దేశం, అమెరికా కంటే చాలా పెద్దదేమీ కాదండి. ప్రస్తుతం మన $4 ట్రిలియన్ ఎకానమీ, 4వ స్థానమైన అది 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ, 29-30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ, ప్రపంచంలో సూపర్ పవర్. దాంతో యుద్ధం చేసే శక్తి ఉందంటే నేనేమి గొప్పలు చెప్పడంలే, బూస్ట్ చెప్పడంలే. ఇండియా ఇట్ హ్యాజ్ ఇట్స్ ఓన్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ది ఎర్త్ సర్ఫేస్. డిప్లొమాటికల్ క్వాడ్ అమెరికా మన మీద ఆధారపడదు. ట్రేడ్కి సంబంధించి మిడిల్ క్లాస్ మార్కెట్, ఇన్వెస్ట్మెంటు, టెక్నాలజీ అన్నింటి మీద మన ఇండియన్స్ అక్కడ 50 లక్షల మంది అక్కడ కీ రోల్ ప్లే చేస్తున్నారు. వాళ్ళతో
సో అమెరికాకి ఇండియా సపోర్ట్ చేయకుండా అమెరికా శత్రు దేశాలని ఇటు చైనా రష్యాల వైపు మనం తరలితే అమెరికా కూటమి పడిపోతుంది, పశ్చిమ దేశాలు ఎండ్ అయిపోతాయి. సో ఇంత పవర్ని దౌత్య విధానంగా అక్కడ అమెరికా గట్టిగా చెప్పినట్టు కాకుండా చాలా బ్రహ్మాస్త్రాలను చాలా జాగ్రత్తగా వాడుతుంది. ఎందుకంటే ఇటు చైనా చైనాని నమ్మి మనం అమెరికాని వదులుకోకూడదు. మళ్ళీ చైనా వైపు పూర్తిగా వెళ్తే మనకు ప్రమాదం. అది మల్టీలేటరల్ కోఆపరేషన్ అంటారు, అలీన విధానం లేదా మల్టీ అలైన్ అని ఒకటి. భారత దౌత్య విధానానికి, ఇండిపెండెంట్ ఫారిన్ పాలసీ విదేశాంగ విధానానికి వ్యతిరేకం అన్నమాట. ఏ దేశంతో కూడా సంబంధాలను తురించెయ్యం మనం. చూడండి, మాల్దీవులు విర్రవేగితే మాల్దీవులు గుణపాఠం చెప్పాం. సో ఇంత విర్రవేయకుండా చాలా జాగ్రత్తగా మల్టీ అలైన్మెంట్ అంటారు. ప్రపంచంలో అన్ని దేశాలతో సంబంధాలను పెంపొందించుకోవడమే భారత ధర్మం. ఏ దేశం వైపు ఎక్కువ మొగ్గు చూపం, భారత తత్వాన్ని పోగొట్టుకోవడం, దౌత్య తత్వాన్ని. సో మోడీ చాలా జాగ్రత్తగా అమెరికా మీద ట్రేడ్ వార్ ప్రకటించేశారు. ప్రకటిస్తారు కాదండి, ఆల్రెడీ మనం ఆయుధాలు ప్రయోగిస్తున్నాం. అమెరికా లాగా పైకి చెప్పుకుంటలేదంతే ట్రంప్ మీద. సో ట్రంప్ దారికి వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఒక నెల రోజుల పాటు ఆగస్టు ఎండింగ్ నాటికి ట్రంప్ దారిలోకి రావడం సహజం. ట్రంప్ కూడా ఇంకో 20% టారిఫ్లు ఆగస్టు 27 తర్వాత దాన్ని పోస్ట్ పోన్ చేసే అవకాశాలు మనకు 100% ఇక్కడ ఉంది. ఆ విధంగానే ట్రంప్ మీద మోడీ దివ్యాస్త్రాలు, భారతదేశంలో ఉన్న అస్త్రాలన్నీ ప్రయోగిస్తున్నారు దాని వెనకాల ఒకటి. రైట్. ఇక